ఎం న్యూస్ కి స్వాగతం. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏడిద గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ యువనేత వేగుళ్ల అజయ్ బాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, ఏడిద గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వమేనని, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు కలిగే లబ్ధిని, అలాగే రాష్ట్రంలో జరిగిపోయే అభివృద్ధిని వివరించారన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు దుష్ప్రచారాలు తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మన పొలంలో మనం వ్యవసాయం చేసుకోవాలంటే శిస్తు కట్టాలకే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఓటు ఇడిపోకూడదని చెప్పనే నేను బేషరతుగా మద్దతు ఇచ్చాను అనే నా చాలకులకి మళ్ళీ గదిలో లీలాకృష్ణ నేను ఇద్దరే ఉన్నాం మళ్ళా చెప్పడం జరిగింది. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు అదేవిధంగా చంద్రబాబు గారి యొక్క ఆశయాల మేరకు మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ చంటి పిల్లలు చెప్తాడు, రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కేంద్రంలో అధికారం ఏమొస్తుంటే బీజేపీ వస్తుందని చెప్పాను. మరి దాన్ని మనం ఆ బీజేపీ నాయకులు కూడా పెద్దలు ఇక్కడ ఉన్నారు. మరి వీరందరి యొక్క సహకారంతో మరి మన ఏడిది గ్రామంలో మంచి మెజార్టీ, అదేవిధంగా మన నియోజకవర్గం అంతా కలిసి అత్యంత మెజార్టీతో మొదటి ఓటు సైకిల్ గుర్తుపై హరీష్ మాధురి గారికి, బాబు అందరూ ఒకసారి చేత అంటే అలవాటు అయిపోయింది అందరికీ. మొదటి ఓటు హరీష్ మాధురి గారు సైకిల్ గుర్తు, రెండవ ఓటు సైకిల్ గుర్తు నాకు జోగేశ్వరరావుకి వేసి అత్యంత మెజార్టీతో మరి మీరు అందరూ కూడా నన్ను మా ఇద్దరిని ఆశీర్వదించాలని చెప్పి మరి మనసారా కోరుకుంటూ, మరి ఇంతకుముందు మన ఏడిది గ్రామంలో తెలిసి కానీ తెలియక కానీ నా వల్ల ఏమైనా కొన్ని పొరపాట్లు జరుగుంటే దాన్ని పెద్ద మనసుతో పెట్టుకుని ఇవాళ మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, మరి మన యొక్క నియోజకవర్గం, రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసం అందరూ కూడా మన్నించాలని మరి నన్ను అత్యంత మెజార్టీతో, అలాగే హరీష్ మాధవ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. సంవత్సరాల నుంచి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా తిరిగి ఇబ్బంది పెట్టాలి. మళ్ళీ ఎవరినైతే ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ కూడా రెట్టింపు ఇబ్బంది పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను. ఒకవేళ పోలీస్ స్టేషన్ రావాల్సి ఉన్నా, ఎక్కడ రావాల్సి ఉన్నా అన్ని కూడా బాధ్యత నాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. మీద ఒకళ్ళు దౌర్జన్యాలు చేసుకుంటారు, ఎక్కడ చూడలేదు. ఏం చేద్దంటే ఏ పార్టీలో ఎవరున్నా, మేము ఎక్కువ టైం కాంగ్రెస్ లో ఉన్నాం, తర్వాత ఈ మధ్యనే 7 సంవత్సరాలు అయిన తెలుగుదేశంలోకి వచ్చి ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఎవరి కార్యకర్తలను పని చేసుకుంటూ, ఎవరైనా అవతల పార్టీ కూడా వచ్చినా కూడా మనం చేయగలిగితే హెల్ప్ చేస్తాం, లేదు అన్న విధానంలో మన కాన్స్టిట్యున్సీ నడితే మరి ఈ నియోజకవర్గానికి ఇక్కడ 2,20,000 మంది ఓటర్లు ఉంటే ఒక్క సమర్థుడు లేడని చెప్పి నియోజకవర్గాల నుంచి వలస పక్షులు వస్తూ ఉన్నాయి. ఇది 3వ అప్పుడే 2 సార్లు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. మరి 3వ కూడా అంతకంటా గట్టిగా గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఏం చేద్దంటే ఆయన ఇప్పుడు మనకున్న ఇన్ఛార్జ్ గారు చాలా పెద్ద కవులు చెప్తున్నాను, నేను కార్యకర్తలు ఎన్ని ఉంటాను. మరి 30 సంవత్సరాల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన ఎన్నింటున్న కార్యకర్తలందరినీ గాలి కుదిలేసి ఈరోజు మరి ఆయన మీద ఉన్న కేసులకైతేనే జగన్మోహన్ రెడ్డి జడ్జి అయిన ఆ పార్టీలో జాయిన్ అయితే ఈ నియోజకవర్గంలో ఎవరో లేక ఇక్కడ పంపిస్తాం జరిగింది. మరి అటువంటి వాడు రేపొద్దున్న ఈ నియోజకవర్గంలో వాడిపోయిన తక్షణం మరుసటి రోజు ఒక రోజు కూడా ఇక్కడ ఉండడం. కారణం ఏం చేద్దంటే సొంత నియోజకవర్గం 30 సంవత్సరాలు ఆయన గురించి చాలా మంది కేసుల్లో ఫేస్ చేస్తాం జరిగింది, ఇబ్బందులు పడ్డారు అక్కడ. మరి అటువంటి వ్యక్తులు అక్కడ ఇద్దరు కలిసిపోయాం మేమని చెప్పి రాజకీయం కోసం మరి బోస్ గారు ఇద్దరు కూడా మరి జీవితకాలం శత్రులు అన్న వాళ్ళు ఇద్దరు చేయి కలిపి మరి అక్కడ మీటింగ్ పెడతాం జరిగింది. దానికి ప్రతిఫలంగానే ఈ రోజు అక్కడ తెలుగుదేశం అభ్యర్థి మంచి మెజార్టీతోటి గెలుపుకి సునాయనం చేశారనమాట.
ఏం చేద్దంటే వీళ్ళు కలిసిపోతే మేము వీళ్ళతో ప్రయాణం చేయాలని. మరి అలాంటి వ్యక్తి మన నియోజకవర్గంలో ఇప్పుడున్న కార్యకర్తలు వాళ్ళకి మనకా చెప్తుండే. మరి ఆలోచించుకుంటే రేపు పొద్దున్న మిమ్మల్ని గాలి కూలేసి పోయి వ్యక్తి అతను అని చేత అందరూ కూడా ఒక దూరదృష్టితో ఆలోచించి ఈ కూటమికి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరి గెలిపించి అత్యధిక మెజార్టీతో జోగేశ్వరరావు గారిని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాం. కూటమి పార్టీ ఆఫీస్కి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఎలక్షను ఖచ్చితంగా మనకి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన ఖచ్చితంగా ప్రభుత్వం రావాలని మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ 24 రోజులు కాదు, రేపు మే నెల ఉన్న ఎలక్షన్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం కష్టపడి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేలాగా అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.